హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం జరిగింది. మొత్తం 32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈసారి అయితే మాత్రం కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో గత 5 ఏళ్ల నుంచి చాలా ఎదురు చూస్తున్నారు గ్రూప్ డి కొరకు. అది కాకుండా వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి అనుకోవడం జరిగింది, కానీ వేకెన్సీస్ కూడా 32,000 కూడా రావడం జరిగింది. అయితే ఖచ్చితంగా వేకెన్సీస్ పెరిగే అవకాశం అయితే ఉంది. అది కాకుండా 3 సంవత్సరాల ఏజ్ కూడా అందరికీ సడలింపు వచ్చింది కాబట్టి కాంపిటీషన్ అయితే ఆశామాషిగా ఉండదు అని నేను మళ్ళీ భయపెట్టడం లేదు. కాంపిటీషన్ ఉంటుంది, సీరియస్గా తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది అనమాట. మరి మనకు ఇక్కడ వచ్చిన న్యూ అప్డేట్ ఏమంటే, మనకు ఎగ్జామినేషన్ అనేది గతంలో సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు సింగిల్ స్టేజ్ ఉంటుందా లేదా 2 స్టేజ్ ఎగ్జామ్ ఉంటుందా, మరి పీఈటీకి రేషియో ఎందుకు తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తాను. మరి ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసి వేకెన్సీస్ ఎంత వచ్చి మనకు 32,000 రావడం జరిగింది. క్వాలిఫికేషన్ కూడా ఏం జరిగింది, ఐటీ అనుకోవడం జరిగింది. కానీ ఈసారి అందరికీ అవకాశం ఇస్తున్నారు. 10th పాస్ అన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం రాబోతూ ఉంది. మరి ఐటీ చేసిన వాళ్ళు కానీ మరి ఐటీ ద్వారా అప్రెంటిస్ చేసిన వాళ్ళు అందరూ కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ అనేది 8 నుంచి 36 వరకు ఉండొచ్చు. సో ఏజ్ అనేది 8 నుంచి 36 వరకు ఉండొచ్చు అనమాట. ఇది జనరల్ కేటగిరీలో. మరి బీసీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు అంటే 39 వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 41 వరకు రాసుకోవచ్చు అనమాట. మరి సెలక్షన్ ప్రొసీజర్ పీ డీటెయిల్స్ అని కూడా చూస్తున్నాం. అయితే న్యూ అప్డేట్ ఏమంటే, మనకి ఎగ్జామ్ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ లేదా మెయిన్ ఎగ్జామినేషనా, రేషియో ఎంత అని ఇక్కడ చూస్తాం. అయితే మనకు తెలుసు గతంలో మనకు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంది, అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మరి దాదాపుగా లక్షల్లో దాదాపు 1 కోటి పోయిన కూడా ఆశ్చర్యం అవసరం లేదు అప్లికేషన్స్, అంత హెవీ కాంపిటీషన్ ఉందన్నమాట. అయితే మనకు ఏం చెప్తున్నారే, ఉండేది మాత్రం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సిబిటి ఎగ్జామినేషన్, దాని నో డౌట్ అట్ ఆల్. అయితే మనకి ఇచ్చింది నోటిఫికేషన్లో ఎయిదర్ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఆర్ మల్టీ స్టేజ్ మోడ్ అని చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. అంటే ఈ యొక్క రైట్ అనేది మా దగ్గర ఉంటుంది. మేము సింగిల్ స్టేజ్ అని ఎగ్జామ్ని పెట్టుకుంటాం, లేకుంటే అప్లికేషన్స్ ఒకవేళ భారీగా హెవీగా వస్తే ఫిల్టర్ చేయాల ఉద్దేశంతో మేము దాన్ని మల్టీ స్టేజ్ కూడా మార్చుకునే అవకాశం మా చేతుల్లో ఉంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ప్రస్తుతం అయితే మాత్రం మనకి నోటిఫికేషన్లో సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, దాని యొక్క ఎగ్జామ్లో ఏముండదో చెప్పడం జరిగింది. మల్టీ స్టేజ్లో అయితే మాత్రం ఒక పాయింట్ చెప్పడం జరిగింది. సో మా రైల్వే బోర్డుకి అయితే మాత్రం మాకు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కానీ మల్టీ స్టేజ్ మోడ్ కానీ మాకు అవకాశం ఉంది. దాన్ని మనం ఎట్లా వెళితే మేము అట్లా విసులుబట్టి మేము మార్చుకుంటాం చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఉంటుందంటే, మ్యాక్సిమం సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనుకోండి, డబుల్ స్టేజ్ ఎగ్జామ్ అనేది మీకు భయపడుతుంది. ఆ యొక్క ఎగ్జామ్ అయిన తర్వాతనే మనకు పీఈటీ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ఫైనల్గా మనకి మెడికల్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ పీఈటీ గురించి అన్నది భయపడుతుంటారు, భయపడిన అవసరం లేదు, దాని గురించి చెప్తా ఎట్లా పాస్ కొన్నది. అయితే మరి ఎగ్జామ్ ఎప్పుడు, అందరూ కూడా డౌట్ ఏమంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అని కాల్ చేస్తున్నారు, కొందరు మనకు మెసేజ్ చేస్తున్నారు. సో ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్లో మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ జరగబోతూ ఉంది. ఏప్రిల్లో ఆ తర్వాతనే ఉంటుంది, అంటే మేలో కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు దగ్గర 22 వరకు మనకి ఎగ్జామ్ డేట్ ఉంది కాబట్టి, లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ అనేది జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే దాదాపుగా మనకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, దాదాపుగా మనకు 5 నెలల వరకు టైం అయితే ఉంది. చదువుకోవడానికి చాలా మంచి టైం అనమాట. కాల్ లెటర్స్, ఆ కాల్ లెటర్ మనకు ఫస్ట్ సిటీ ఇంటిమేషన్ డేట్ ఎప్పుడని చెప్పడం జరుగుతుంది. త్రూ ఈమెయిల్ ద్వారా మనకి ఇంటిమేట్ చేస్తారు, అప్పట్లో లేదా ఆ యొక్క మీన్ టైంలోనే మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామా లేదా అని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. అయితే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అయినా డబుల్ స్టేజ్ ఎగ్జామ్ అయినా సిలబస్ మాత్రం సేమ్గా ఉంటుంది, మీరు మర్చిపోవద్దండి. అయితే మరి కంపల్సరీగా మనకి ఏముంటుందంటే నార్మలైజేషన్ ఉంటుంది. సో నార్మలైజేషన్ ఉంటుంది. ఇక నార్మలైజేషన్ తర్వాత మనకి మెరిట్ని బట్టి మనకు పీఈటీకి 1:3లో, సో మెరిట్ ఇన్ సిబిటి ఎగ్జామ్ ఇచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మనకు 1:3లో మనకు పీఈటీకి పిలుస్తారు. 1:3 మనకు పీఈటీకి పిలుస్తారు. ఇది మనకు ఉన్నది. సో పీఈటీలో మళ్ళీ మనకు తెలుసు 2 రకాల పీఈటీ. ఇక్కడ మనకు అబ్బాయిలు అయితే 35 కిలోస్ బరువు మోయాల 100 మీటర్లు, అమ్మాయిలు అయితే 20 కిలోస్ బరువు మోయాల 100 మీటర్లు. రన్నింగ్ మళ్ళీ 1000 మీటర్లు రన్నింగ్ పరిగెత్తాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో ఇది మనకు ఉంటుంది. మరి దీనికి సంబంధించి సిబిటి ఎగ్జామ్ సంబంధించినటువంటిది జనరల్ సైన్స్ 25 మార్కులు ఉంటుంది, మ్యాథ్స్ 25 మార్కులు ఉంటుంది, రీజనింగ్ 30 మార్కులు ఉంటుంది, అవేర్నెస్ 20 మార్కులు ఉంటుంది. మరి దీనికి ఏం చదవాలా, ఏ టాపిక్స్ ఉంటాయి కూడా మనకి వీడియో మీకు చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా నేను చేస్తాను. మరి మీకు ఎవరికైనా సరే మన దగ్గర మీకేమన్నా ఆన్లైన్ కోర్స్ కావాల్సి ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లోనే మనకు లింక్ ఉందన్నమాట. సో ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ లింక్ ఉందన్నమాట. ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని
మనకు కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే మాత్రం మీరు టీపీ టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు. ఇక్కడ అమ్మాయిల కప్పులు వేరు హాస్టల్ వస్తుందన్నమాట. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లేట్ చేయకుండా ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ కొనసాగించండి. సో మీకు అత్యద్భుతంగా సైన్స్ క్లాసెస్ అయితేనేమి, మ్యాథ్స్ క్లాస్ అయితేనేమి, సో ఎగ్జామినేషన్స్ అయితేనేమి నెంబర్ ఆఫ్ టెస్టులు మీకు ఇక్కడ అందుబాటులో మీకు ఉంటాయన్నమాట. కాబట్టి మనకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఉత్తమ్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ ఒకసారి వ్యూ చేయండి. సో ఆఫర్ రన్నింగ్లో ఉంది. ఈ యొక్క ఆఫర్ మీరు వినియోగించుకోండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే మాత్రం మండే నుంచి మీరు కోచింగ్కి రండి ఎప్పుడైనా సరే. సో హాస్టల్ కూడా ఉంది, లగేజ్ మీరు డైరెక్ట్గా వచ్చేసి అనమాట. ఏ డౌట్స్ మీకు కాల్ చేయండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్లో తెలియపరచండి. ఇలాంటి మా యొక్క నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు రిప్లై చేయడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.